అయితే మన దేశం పైన దండయాత్ర చేశారో వాళ్ళు దేశాన్ని దోచుకున్నారు, కొంతమంది మనసులను కూడా దోచుకున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం టుడే. ఇవాళ ఈ సమస్య అంతా ఏంటంటే మనమంతా పనికి మానేవాళ్ళమని, వాళ్ళు ఎవరో చాలా గొప్పవాడని, వాడు రాబర్ట్ క్రైవ్ ది గ్రేట్. ఎలా గ్రేటు? ఈ దేశానికి వచ్చి దేశాన్ని దోపిడీ చేసినట్టు యొక్క వ్యక్తి గ్రేట్ ఎలా అవుతాడో ఆలోచించవలసిగా మీ అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాను. ఈ కెన్ నెవర్ బి గ్రేట్. దే కేమ్ హియర్, దే రూటెడ్ అస్, దే చీటెడ్ అస్ దిస్ కంట్రీ అండ్ దే రూల్డ్ అస్. ప్రపంచంలో నేను మొన్న అక్కడ చెప్పాను, ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ దే కేమ్ ఆన్ అస్. చిన్న చిన్న దేశాలు కూడా, పోర్చుగీస్ వచ్చింది, డచ్ వచ్చింది, ఫ్రెంచ్ వచ్చింది, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, అందరూ మన దేశం పైన దండయాత్ర చేశారు. కానీ ప్రపంచంలో పురాతనమైన నాగరికత 10,000 సంవత్సరాల సంస్కృతి కలిగిన భారతదేశం చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరిపైన దాడి చేయలేదు. అదే మన గొప్పతనం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ రేస్ అండ్ దిస్ కల్చర్. ఈ దేశం ఎప్పుడు కూడా ఎవరి పైన దాడి చేయలేదు. అందరూ కలిసి నివసించాలి. సర్వే జన సుఖిన భవంతు, వసుదైక కుటుంబం. అందరం పశుపక్షాదులను సైతం గౌరవించే జాతి మనది. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే భారతీయ సంస్కృతి మనది. అలాంటి సంస్కృతికి వారసులం మనం. అందుకని మనం ఆ వారసత్వాన్ని మర్చిపోకూడదు. షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ హెరిటేజ్, అవర్ కల్చర్, అవర్ ఫోర్ ఫాదర్స్ లైక్ వీరపాండ్య కట్టబొమ్మన్, ఆర్ అల్లూరు సీతారామరాజు, ఆర్ త్యాగరాజ బ్రహ్మ. All this, so many, as I told you, U. Chidambaram Pillai, Subramanya Bharati, so many great people are there. We should never remember, never forget them. And then we must also propagate the same to our younger generation, pass on this inspiration to the younger generation also. అలాంటి గొప్ప సంస్కృతి మంది. ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ప్రభావం వలన, ఇంగ్లీషు భాష ప్రభావం వలన, మెకాలే విద్యా విధానం వలన మన దేశంలో కొందరి మనసులు కలుషితమై వాళ్ళు మనం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మాతృభాషలో మాట్లాడాలి. మనం ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర భాషను కూడా నేర్చుకోవాలి, ఆ దేశ భాషను కూడా నేర్చుకోవాలి. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది. మనం ఏ భాషకు వ్యతిరేకం కాదు, కానీ ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 5 ఉన్నాయి. ఒకటి కన్న తల్లి, ద మదర్ హూ హ్యాస్ గివెన్ యూ ద బర్త్, అమ్మ. Should never forget her. Second is Janma Bhumi, the place where you are born, that should always be remembered. Third is the Matru Bhasha, the language which has come from your mother's womb. అమ్మ గర్భం నుంచి వచ్చిన భాష, అది తెలుగు కానీ, తమిళం కానీ, కన్నడం కానీ, మలయాళం కానీ, మరాఠీ కానీ, పంజాబీ కానీ, అస్సామీ కానీ, భోజ్పురి కానీ, తల్లి గర్భం నుంచి వచ్చిన భాష అవుతుందో దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంట్లో మాట్లాడాలి మన తల్లిదండ్రులతో. కానీ మన బలహీనత ఏంటంటే తల్లిదండ్రులు కూడా జబ్బు వచ్చింది. ఇంగ్లీష్ మీడియం చదవకపోతే ఏమైపోద్దో, ఇంగ్లీష్ మీడియం చదవకపోతే పైకి పోమేమో, కాన్వెంట్కి పోకపోతే ఏమవుద్దని. నేను కాన్వెంట్కి పోలా, ఇక్కడి దాకా వచ్చాను. నేను చంద్రబాబు నాయుడిని అడిగాను, నువ్వేమన్నా కాన్వెంట్కి వెళ్ళావని. నేను వెళ్ళలేదన్నా అన్నాడు. ఆయన కూడా అక్కడి దాకా వచ్చాడు. నేను చంద్రశేఖర్ రావుని అడిగాను, తెలంగాణ ముఖ్యమంత్రి, నువ్వేమన్నా కాన్వెంట్కి వెళ్ళావని. నేను వెళ్ళలేదన్నాడు. మన యొక్క ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రిని అడగండి, నేను కాన్వెంట్ చూడలేదని చెప్తాను. కాన్వెంట్కి వెళితేనే పైకి వెళ్తారు అనుకోవద్దు. పైకి ఎలాగైనా ఎవరైనా వెళతారు, అది మన చేతిలో లేదు. ఆ పైకి కానీ పై స్థాయికి వెళ్ళాలంటే క్రమశిక్షణ కావాలా, పై స్థాయికి వెళ్ళాలంటే సామాజిక స్పృహ కావాలా, పై స్థాయికి వెళ్ళాలంటే కష్టపడి పనిచేయాలా, పై స్థాయికి వెళ్ళాలంటే క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలా, డిసిప్లిన్, డైనమిజం, డెడికేషన్ అండ్ డివోషన్ ఉండాలి. You will be able to express better in your mother tongue. తల్లి గర్భం ఇచ్చిన మాతృభాష ఎంత మధురమైనదో మనం చెప్పలేము. అమ్మా అంటే అంతరాల నుంచి వస్తుంది, మమ్మీ అంటే బూతుల నుంచి వస్తుంది. రాత్రి కావాలంటే ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రైల్ వేసి చూడండి. అమ్మా ఏదో ఉర్దూ అయినప్పుడు అమ్మీ, తమిళ ఆల్సో అమ్మా. ఈ అమ్మ, ఆ అమ్మ, గతించిన అమ్మ, మన అమ్మ. ఏదన్నా మమ్మ అనాలంటే లోపల నుంచి వస్తుంది, మమ్మీ అనాలంటే ఇక్కడి నుంచి వస్తుంది. నేను ఏ భాషను చులకన చేయడం నాకు ఇష్టం లేదు, అన్ని భాషలు నేర్చుకోవాలి. కానీ మన అసలు భాషను మర్చిపోకూడదు, దానికి అవకాశాలు కల్పించాలి. నేను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, గవర్నర్ గారు కూడా ఆలోచిస్తామని చెప్పి అన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక విషయం అనుకోండి. నేనేమంటున్నానంటే అలాగే మన మాతృ దేశాన్ని కూడా మర్చిపోకూడదు. మనకు జన్మనిచ్చిన దేశం ఇది. మన కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు ఉంటాయి.
కానీ కులము, మతము, భాష, ప్రాంతానికి అతీతంగా ఒక దేశంగా, ఒక జాతిగా, ఒక నేషన్గా మనం అందరం కూడా బతకాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజియన్ అండ్ రీజియన్, ఇండియా ఈజ్ వన్ నేషన్, వన్ పీపుల్, వన్ కంట్రీ. ఈ ఉత్తరాది దక్షిణాది తేడాలు పెట్టుకోకూడదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ తేడాలు పెట్టుకోకూడదు. ఎవరి భాషను వాళ్ళు గౌరవించాలి. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, వీటన్నిటిని మనం గౌరవించుకోవాలా. మన బొట్టు, మన పిల్లలు సంక్రాంతి సంబరం జరిపితే, గొబ్బెమ్మ పాటలు జరిపితే, పొంగల్ ఉత్సవంలో పాల్గొంటే, పాలు పొంగిస్తే, చక్కని పరికిణి వేసుకుంటే, పావడా కట్టుకుంటే, పైట వేసుకుంటే ఎంత చక్కగా, ఎంత ముచ్చటగా ఉంటుందో చూడండి. నేను ఆ విషయంలో తమిళ సోదరులందరినీ అభినందిస్తాను. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళినా వాళ్ళ వేషధారణ మార్చరు. అందరూ కూడా పద్ధతి అలవాటు చేసుకోరు. నన్ను కూడా అడుగుతుంటారు చాలామంది, సార్ నవ్ యూ హ్యావ్ బికమ్ వైస్ ప్రెసిడెంట్, వాట్ అబౌట్ ద డ్రెస్ అని. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. మనం ఎప్పుడు కూడా మన కట్టుని, మన బొట్టుని, మన మాటను, మన పాటను, మన ఆటను, మన భాషను, మన యాసను, మన గోసను మర్చిపోకూడదు. We should remember that we are Indians, we are Telugus, we are Tamils. బట్ అయినప్పటికీ కూడా అందరం కలిసి ఉండాలి. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश. विविधता में एकता भारत का विशेषता. వేషం వేరైనా భాష వేరైనా మనమంతా భారతీయులమే అనేట భావన ఉంటే దేశం సమైక్యంగా ఉంటుంది. ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, ఎందుకు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఎందుకు డచ్ వాళ్ళు వచ్చారు, ఎందుకు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు? మనలో అనైక్యత రాబట్టి, మనం తొగులు వేసుకోబట్టి, మనలో కలహించుకోబట్టి, ఒక రాజు ఇంకో రాజు పైన కక్ష పెట్టుకొని పక్కన వాడికి సహాయం చేయబట్టి. అందుకని ఐకమత్యం ముఖ్యం, దేశభక్తి చాలా ముఖ్యం. దేశభక్తి అంటే ఏమిటి, నేషనలిజం అంటే ఏంటి, పేట్రియాటిజం అంటే ఏమిటి? దేశభక్తి అంటే ఈ దేశాన్ని ప్రేమించడం. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఉన్నట్టు అన్నిటినీ ప్రేమించడం, దేశంలో ఉన్న అందరినీ ప్రేమించడం, కష్టాల్లో ఉన్న వాళ్ళని, నష్టాల్లో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళందరి గురించి ఆలోచించాలి. అది నిజమైన దేశభక్తి. ఇఫ్ యూ హెల్ప్ ద పూర్, దట్ ఈస్ రియల్ పేట్రియాటిజం. If you take care of the suppressed, depressed, oppressed people, that is patriotism. If you take care of nature and if you follow your culture and then plan for future, that is patriotism, that is nationalism. అది మనందరం కూడా మర్చిపోకూడదు. నేను ఎప్పుడు debate is going on, nationalism, what is nationalism? Nationalism means not only loving India map, not only loving India Bharat Mata's photo, but loving and living together with all Indians. That is patriotism, that is దేశభక్తి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో తొగులు పెట్టుకొని కలహించుకొని విడిపోయి దేశాన్ని బలహీనపరచుకోకుండా మనందరం కూడా భారతీయులనే భావనతో, సోదర భావంతో అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే ముందుకెళ్ళవచ్చు. ఆయన గురజాడ అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు ఆయన. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతినని. అందుకని మనందరం కూడా దేశభక్తిని పెంపొందించుకోవాలా, సామాజిక శ్రద్ధను, సామాజిక స్పృహను పెంచుకోవాలా. వీ షుడ్ ఆల్ బీ సోషల్లీ కాన్షియస్, వీ షుడ్ ఆల్ బీ యునైటెడ్, వీ షుడ్ ఫైట్ దీస్ ఫోర్సెస్ ఆఫ్ కరప్షన్, fight the forces of exploitation, and also we should also work for bringing the divide, urban rural divide, to an end. We should also bring poverty to an end. We should also bring illiteracy to an end. We should also see that no atrocities are committed against women. Women are also equal partners in the society. Mana talli, mana chelli, mana sodari mani, మనం ఎప్పటి నుంచి కూడా మనం ఎప్పుడు ఈ దేశంలో స్త్రీలను పూజిస్తూ ఉంటాం, గౌరవిస్తూ ఉంటాం. భారతదేశాన్ని భారతదేశ మాత అంటాం, భారత పితానం. వీ కాల్ ఇట్ యాజ్ మదర్ ల్యాండ్, వీ నెవర్ కాల్ ఇట్ యాజ్ ఫాదర్ ల్యాండ్. స్త్రీకి అంత గౌరవం ఉంది. పురాతన కాలంలో కూడా చూడండి, ఇప్పుడు మన నదులు చూడండి, దేశంలో ఉండే అన్ని నదులు, కృష్ణ, కావేరి, గోస్తని, నర్మదా, తపతి, అండ్ ఆల్ రివర్స్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ఉమెన్ యాజ్ ఎ రెస్పెక్ట్. అంత ప్రాధాన్యత. పురాణాల మీద నమ్మకం ఉంటే, పురాణాలు చూస్తే, పురాణంలో మనం కానీ గమనిస్తే, పురాణాల్లో సరస్వతీదేవి విద్యామంత్రి, దుర్గాదేవి రక్షామంత్రి, అలాగే లక్ష్మీదేవి ఫైనాన్స్ మినిస్టర్ పురాణాలు. అప్పుడే వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చారు మహిళలకు. ఇప్పుడు అవకాశం ఇస్తే ఏమవుతుంది సార్, రిజర్వేషన్ అంటున్నారు, వాళ్ళకి ఏం తెలవదు సార్. నీకు తెలుసా అన్నీ, నువ్వు బాగా చేసావా?
చేస్తే దేశం ఇటు ఉండేదా ఈ పాటికి నేల పాటికి 77 సంవత్సరాల తర్వాత కూడా. నీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. నీకు తెలవదు, వాళ్ళకి తెలవదు. తెలవని వాళ్ళకి అవకాశం ఇస్తే పైకి వస్తారు. కొంతమంది చెప్తారు, సార్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ గివింగ్ రిజర్వేషన్ టు ఉమెన్, సార్ దే బికమ్ సర్పంచ్, బట్ హీ విల్ నాట్ బి డూయింగ్ ఎనీథింగ్, ఓన్లీ సర్పంచ్ పతి, హర్ హస్బెండ్ విల్ బి డూయింగ్ అని. ఈ సర్పంచ్ పత్రులు ఇవన్నీ కూడా తాత్కాలికమని, కొద్ది కాలం వాళ్ళకి అధికారం ఇచ్చి చూడండి, ఆ సర్పంచ్ పతి ఆ పతి గతి ఏమవుతుందో ఎవరికైనా అర్థం అవుతుంది. We must give respect to women. We should not allow Nirbhaya type of incidents to take place anywhere in the country. And this untouchability is an enemy of humanity, enemy of the nation. How can you discriminate people on the basis of caste? How can you say he is touchable, he is untouchable? Who is touchable, who is untouchable? Vedas do not give that sanctity. Shankaracharya, he offered namaskara to Charvaka. Ramanujacharya, thousands of years back, he said this untouchability must come to an end. That's a great tradition. These things came in between, they should go in between only. We should all be united. మనందరం కూడా కులము, మతము, ప్రాంతము, భాషలకు అతీతంగా ఉండాలి. కులాన్ని తీసేయమని నేను చెప్పను, అది మన చేతిలో లేదు. మతాన్ని తీసేయమన్నా, మతము వ్యక్తిగతము, మతము వ్యక్తిగతము, అది ఒక ఆరాధన విధానం. నువ్వు దేవుడిని పూజించుకో, ఎవరినైనా పూజించుకో, అభ్యంతరం లేదు. నువ్వు రావుని పూజించు, కృష్ణుని పూజించు, లేకపోతే బాలాజీని పూజించు, లేకపోతే మురుగన్ను పూజించు, ఎవరినైనా పూజించు, యేసుక్రీస్తుని ప్రార్థించు, ఎవరినైనా ప్రార్థించు, అల్లాను ప్రార్థించు, ఏమి ఇబ్బంది లేదు. నువ్వు ఎవరినైనా పెట్టుకో, నీకేమి, నువ్వు ఏదైనా ఏ పద్ధతి అయినా పాటించు, నమస్కారం లేదు. నీ గడ్డం నాకు అడ్డం కాదు, గడ్డం కావాలంటే పెంచుకో, ఇబ్బంది ఏం లేదు. నువ్వు టోపీ పెట్టుకో, ఇబ్బంది లేదు. ఎదుటి వాళ్ళని ఎత్తున టోపీ పెట్టద్దు, అంతవరకు మాత్రమే. ఇవన్నీ భాషలు, ఇవన్నీ ఆరాధన విధానాలు. బట్ మన సంస్కృతి అంతా ఒకటే, ఈ దేశం అంతా ఒకటే, మన సంస్కృతి, మన జీవన విధానం ఒకటే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మన గట్టిగా మాట్లాడుతుంటే సంస్కృతి అంటే ఇక్కడ సార్ సంస్కృతి అంటే ఏం చెప్పండి సార్ అంటే జీవన విధానం అని చెప్పాను. జీవన విధానం అంటే ఏం సార్ అన్నాడు. వే ఆఫ్ లివింగ్ అని చెప్పాను. వే ఆఫ్ లివింగ్ అంటే ఏం సార్ అన్నాడు. నాకు అర్థమయ్యే మాటలు 2 మాటలు చెప్పండి సార్ అన్నాడు. నేను చెప్పాను, నీ దగ్గర రొట్టె ఉంటే బ్రెడ్, ఆ రొట్టెని నువ్వు తింటే అది ప్రకృతి. నువ్వు పక్కన వాడి రొట్టెని పీక్కొని తింటే వికృతి. నీ దగ్గర రొట్టె ఉంటే పక్కన వాడు ఆకలితో ఉంటే వాడికి నీ రొట్టెని పంచేయిస్తే అది సంస్కృతి, భారతీయ సంస్కృతి అనేది. అందుకని అలాంటి నేషనలిస్టిక్ అవుట్లుక్ని మన అందరం కూడా పోషించి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. తెలివితేటలకు కొదవలేదు ఈ దేశంలో. మన తెలివి ప్రపంచంలో అపూర్వమైంది. ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళ భారతీయులు ముందుకు వెళ్ళి పేరు ప్రఖ్యాతులు గాంచున్నారు. నేను ఎక్కడో మాట చెప్పాను, ఈ H1B వీసా తీసేస్తానంటున్నాడు ట్రంప్, ఏమవుతుందని. నేను తేలిగ్గా క్యాజువల్గా అన్నాను. అంటే వాళ్ళందరూ పంపించేయమని నేను చెప్పను. వెళ్ళేవాళ్ళందరూ ఉండాలా, వాళ్ళకి అవసరం ఉంది, మనకి అవసరం ఉంది. కానీ ఏమైపోతుంది సార్ అడిగారు చాలామంది. నేను చెప్పాను, ఒక రాదేళ్ల సత్య, ఒక సుందర పిచాయ్, లేకపోతే ఒక ఇందిరా న్యూయి, ఒక సగ్గుర్తి పూర్ణ, ఇలాంటి వాళ్ళందరినీ పంపించేస్తే అమెరికా విల్ బికమ్ పూరర్ అండ్ విల్ బికమ్ బెనిఫిటెడ్ అని చెప్పాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దే షుడ్ బి సెంట్ బ్యాక్. ప్రపంచానికి ఒకప్పుడు విశ్వగురువు ఇండియా, ప్రపంచానికి తెలివితేటలు పంచిచ్చాం మనం అందరం కూడా. అలాంటి దేశంలో మళ్ళా తిరిగి సాంస్కృతిక పునరుజ్జీవనం రావాల్సిన అవసరం ఉంది. దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ టోటల్ యూనిటీ అండ్ వి మస్ట్ ఆల్ ప్రొటెక్ట్ ద యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద కంట్రీ అండ్ వి మస్ట్ ఆల్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్. రాబోయే రోజుల్లో అభివృద్ధి మన అజెండా కావాలా. చిన్న వివాదాలు పెట్టుకోకూడదు, తొగులు పెట్టుకోకూడదు, హింసను ప్రోత్సహించకూడదు. ఆ విధంగా మన సమాజం అంతా కూడా మనం కానీ వ్యవహరిస్తే దేశం ప్రపంచంలో 21వ శతాబ్దం ఆసియా ఖండానికి, భారతదేశానికి చెంతని స్వామి వివేకానంద అప్పుడే చికాగో వెళ్ళి చెప్పాడు ఆయన, 21st century విల్ బిలాంగ్ టు ఇండియా, భారత్ అని. సెంచరీ రావాలంటే అది మాటలతో రాదు, మనందరి యొక్క పనులతో రావాలి. మన ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పాడు, చాలా చిన్న సలహా ఇచ్చాడు ఆయన మన్ కీ బాత్లో. ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ పనిని పద్ధతిగా సక్రమంగా చేయండి అని. మీకు అనిపించే గొప్ప విషయమే కదా. ఎవరి పని వాళ్ళు శుభ్రంగా చేస్తే అందరం, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, మంత్రి, కలెక్టరు, డాక్టరు, యాక్టరు, ట్రాక్టర్ నడిపే రైతు, అందరూ మనం కానీ ఎవరి పనులు వాళ్ళు బాగా చేస్తే దేశం డెఫినెట్గా బాగుపడుతుంది. తప్పనిసరిగా దేశంలో తెలివి ఉంది. ఇందాక ఆ పిల్లలు చూసాం, చిన్న పిల్లలు ఎంత చక్కగా జాతీయ గీతాన్ని ఆలపించారు, ఎంత చక్కగా తమిళ్ గీతాన్ని ఆలపించారు. నేను వాళ్ళని పిలిచి అందుకే అభినందించాను. మంచి చేసిన వాళ్ళని, గొప్పతనం చూపించిన వాళ్ళని, ప్రతిభ ఉన్న వాళ్ళని మనం గుర్తించాలా, గౌరవించాలా. ఇదే మన భారతీయ సంస్కృతి, ఇదే మన యొక్క సాంప్రదాయం. అందుకని మిత్రులారా, నేను మీ అందరం కూడా కోరేది ఒకటే, మనకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది భారతదేశానికి.
ఆ భారతదేశంలో తమిళ్, తెలుగు అలాగే ఇతర భాషల వాళ్ళందరికీ కూడా చాలా తెలివితేటలు ఉన్నాయి. వాటిని బాగా ఉపయోగించుకోవాలి. మీరు అమెరికాకి వెళ్ళండి, సిలికాన్ వ్యాలీలో 10 మందిని కలవండి, 10 మందిలో 5 మంది ఇండియా వాళ్ళే ఉంటారు. ఆ 5 మందిలో సగం మంది తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు అయి ఉంటారు. మీకు కనబడితే అంతా కూడా, ఈవెన్ ఇన్ అమెరికా ఆల్సో. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఫ్రెండ్స్, we are remembering the illustrious legends of India and recognize their outstanding achievements. We have also celebrated and also felicitated some 6 people to recognize their merit and contribution to the society in various sectors. All these individuals have made our cultural fabric so much more colorful and rich in texture. They have enriched our social capital. I hope many others will draw inspiration and try to not only excel in their profession but be a proactive contributor to the social justice. India has always celebrated diversity and plurality. It has welcomed coexistence of diverse languages and religions. It has fostered unity in diversity. It has facilitated individual identity but also has promoted a culture of mutual respect. We have been particularly sensitive to the linguistic and cultural needs of minority groups. As you all know, India is on the threshold of emerging as the largest economy in the world. According to some projections, India is set to become the 3rd largest economy. ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఉద్భవించబోతుంది. దానికి కావాల్సిన మార్గంలో మనందరూ కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. దేశ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల వాళ్ళు కూడా కలిసికట్టుగా దేశం కోసం మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలను ఎన్నికలకు పరిమితం చేసి మిగతాప్పుడు కూడా అభివృద్ధికి ప్రధాన పాత్ర ఇచ్చి అభివృద్ధి, మంచి పరిపాలన విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు పావర్టీ, పేదరికం, రెండవది ఇలిటరసీ, నిరక్షరాస్యత, మూడవది జెండర్ డివైడ్, ఈ స్త్రీ పురుషుల యొక్క తేడా లేకుండా, అంటే వాళ్ళ మధ్య తారతమ్యం లేకుండా, అదేవిధంగా పట్టణాలు గ్రామాలకు మధ్య అంతరం లేకుండా, అదేవిధంగా అవినీతికి వ్యతిరేకంగా, కొరతత్వానికి వ్యతిరేకంగా మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకుని ముందుకు వెళ్తే భారతదేశం శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. దట్ ఈస్ ద రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రధానమంత్రి గారు చెప్పారు, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. దేశాన్ని మార్చాలంటే అది ఒక ప్రధానమంత్రి చేతిలో ఉండే పని కాదు, లేదా ఒక ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండే పని కాదు, లేదా ఒక పార్టీ చేతిలో ఉండే పని కాదు. అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే సమాజము, మనం అందరం కూడా భాగస్వాములు కావాలి. మనకు ఒక అలవాటు అయిపోయింది, అన్ని పనులు గవర్నమెంట్ చూసుకుంటుంది, మనకెందుకులే, మనం ఏం చేయబడలే, చుట్టూ నా బతుకు శ్రీరామ రక్ష, దేశం సంగతి దేవుడు ఎరుక, సబ్ కామ్ సర్కార్ కరేగా, బేకార్ బయట చలేగా, ఐసా నై చలేగా. మనము కూడా మన వంతు కర్తవ్యాన్ని చేయాలి. ఆదర్శమైన పౌరుడిగా వ్యవహరించాలి, నడవాలి, చట్టాన్ని గౌరవించాలి, పద్ధతులు గౌరవించాలి, సాంప్రదాయాలు గౌరవించాలి, పెద్దల్ని గౌరవించాలా, కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవాలి. మన ప్రపంచంలో కల్లా విశిష్టత ఏంటంటే ఇండియా, ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫ్యామిలీ. మన కుటుంబం, మన అమ్మ, మన నాన్న, మన తాత, మన ముత్తాత, మన అక్క, మన బావ, మన మరదలు, మనకు అందరూ కలిసికట్టుగా ఉంటే ఆ సంతోషం చెప్పనలివి కానిది. నేను సంక్రాంతి సందర్భంగా అనేక సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులు అందరం కలిపి 4 రోజులు గడిపాం. ఎంత సంతోషమో చెప్పలేము ఆ పండుగలు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే. అందుకని మిత్రులారా, ఈ పాశ్చాత్య వ్యామోహం నుంచి బయటపడి మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన ఆచారాలను, మన పద్ధతులను, మన సాంప్రదాయాలను మనం అందరం కూడా కాపాడుకోవాలా, కలిసికట్టుగా జీవించాలా, శాంతిని సాధించే ప్రయత్నం మనం అందరం కూడా చేయాలని చెప్పని మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈరోజు చక్కని కార్యక్రమాన్ని చేపట్టే ఈ తెలుగు యొక్క ఫౌండేషన్ హృదయపూర్వకంగా అభినందన తెలుస్తూ, మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.